హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నవవసంతం 3 8వ తరగతి తెలుగు వాచకము టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ బిట్స్ అనేవి చూస్తున్నాము. మనకు పద విజ్ఞానం అని చివరిలో ఇచ్చారు. ఈ పద విజ్ఞానంలో మొదటగా అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. అంధకారం అంటే చీకటి, అంపి పంపి, అగ్గలం అధికం, అజ్ఞాతం ఎవరికి తెలియని, అడలు భయపడు, అధ్యాత్మము దైవ సంబంధమైన, అనివార్యం తప్పనిసరి, అపారమైన అధికమైన, అమల నిర్మలమైన స్వచ్ఛమైన, అరిష్టం కీడు, అర్చన పూజ, అర్థం ధనం సొమ్ము, అర్ధి వేడుకొనుడు వాడు, అలుపు అలసట, అవ్యాజము కపటం లేనిది సహజమైనది, అసుగులు ప్రాణాలు, ఆకాంక్ష తీవ్రమైన కోరిక, ఆతంకం ఆరాటం, ఆదేశం ఆజ్ఞ, ఆలాపన రాగం తీయుట పాడుట, ఆశ్రితుడు ఆశ్రయం కోరినవాడు, ఇబ్బడి ఎక్కువ, ఇడుములు కష్టాలు తిప్పలు, ఈగి త్యాగం, ఉత్కృష్టం శ్రేష్టం గొప్పది, ఉత్పాదకం పుట్టించున్నది, ఉదారంగా గొప్పగా, ఉద్బోధం సందేశం, ఉభయతారకం ఇద్దరిని తరింపచేసేది, మేలు కలిగించేది, ఊతం ఆధారం, ఎడద హృదయం ఎద, ఎరుక తెలుసు, ఒప్పించు అప్పగించు అంగీకరింపజేయు, ఉరులు ఇరులు, ఔషధం మందు, కంటకం ముళ్ళు, కంబలి గొంగడి, కాకావికలం చెల్లాచెదురు, కర్దమం బురద అడుసు, కడిందిగా ఎక్కువగా, కపోతం పావురం, కర్షకుడు రైతు, కల్పతరువు కోర్కెలు తీర్చే దేవతా వృక్షం, క్వణం శబ్దం సవ్వడి చప్పుడు, కామారి శివుడు, కార్చిచ్చు కారుచిచ్చు అడవిలో దట్టమైన మంటలు, కూర్మి స్నేహం సోపతి, కృప దయ కరుణ, కేదారం పొలం, క్రోధం కోపం, క్షీరాబ్ధి పాలసముద్రం, ఖగం పక్షి, ఖలం పాపము, గటక లేదా గట్క ఇది మొక్కజొన్న రవ్వతో చేసిన వంటకం, గిడస ఎండిపోవుట శుష్కించుట, గప్పాలు గొప్పలు బాతాలు, గుడము బెల్లము, ఘాతం దెబ్బ, చందనం గంధం, చలువ చల్లదనం, చాకచక్యం నేర్పు, చిందిలిపాటు తొందరపాటు, చూతఫలం మామిడి పండు, చెట్ట కీడు, చేవ సారం శాగ, జగతి ప్రపంచం దునియా, జమీందారు భూస్వామి, జిహ్వా నాలుక, జై కొట్టుట మద్దతు తెలుపుట, జ్యోత్స్న వెన్నెల, ఠికానా నివాసం, ఠీవి వైభవం, తనువు శరీరం పెయ్యి, తపసి తాపసి ఋషి, తమ్మి పద్మం తామర పువ్వు, తరువు చెట్టు, తలంపు కోరిక, తుల తరాజు తక్కెడ, దండడి తీవ్రం, దక్కు లభించు దొరుకు, దప్పిక దాహం ధూప, దాస్యం సేవ, శాత ఊడిగము, దృఢంగా గట్టిగా, దోషం తప్పు, దోయిలి దోసిలి, ధర్మువు ధర్మం, ధామం నిలయం, ధృతి ధైర్యం, నికృష్టం నీచం, నిక్షేపం నిధి లిబ్బి, నిమగ్నం లీనం, నిమజ్జనం అనుపుట మునగడం, నీరము నీరు, నడుపుట చెప్పుట, పడియ మడుగు, పరిజనం సేవకులు నౌకర్లు, పరిమళం మంచి వాసన, పాడి న్యాయం, పాదుషా రాజు, పార్శ్వం వైపు పక్కన, పాశం త్రాడు, పుల్లు గడ్డి, పేర్మి ప్రేమ, ప్రగతి అభివృద్ధి, ప్రతీన ప్రతిజ్ఞ ఒట్టు, ప్రతిష్ట కీర్తి స్థాపన, ప్రస్థానం ప్రయాణం,
ప్రహసితం పెద్ద నవ్వు, ప్రేయం ప్రియం ఇష్టం, భండారం ధనాగారం కోశాగారం ఖజానా, భాష ప్రతిజ్ఞ ఒట్టు, బ్రాహ్మీ ముహూర్తం సూర్యోదయానికి 3 గడియల ముందు కాలం, బుగులు భయం, బుభుక్షితుడు ఆకలి ఉన్నవాడు, భేరీజు అంచనా లెక్క వివరం, భంగి విధము తీరు, భంజనం విరుచు, భూతము ప్రాణి పంచభూతాల్లో ఒకటి, భూషణం ఆభరణం నగ, మందుడు తెలివి తక్కువ వాడు, మక్కువ ఇష్టం, మహత్తు గొప్పతనం మహిమ, మహీషం దున్నపోతు, మాత్సర్యం పగ ఓర్పలేనితనం, మాన్యులు గౌరవించదగినవారు, మాల్యం మ్యాలం మేళం, మిరం కారం, మిసిమి కాంతి, మేచక నల్లని, మోర ముఖం, మైత్రి స్నేహం సోపతి, మౌక్తికం ముత్యం, యతి సన్యాసి ముని, రకం పన్ను, రాకమాల జ్యోత్స్న పున్నమి నాటి తెల్లని వెన్నెల, రీతి విధం, రుద్రుడు శివుడు, రుధిరం రక్తం నెత్తురు, లేశం కొంచెం కొద్దిగా, లోభి పిసినారి పిసినిగొట్టు, వడుకుడుపులు చేనేత వస్త్రములు, వనట శోకం ఏడుపు, వరాహం పంది, వలపల కుడివైపు, వశం స్వాధీనం, వసించు నివసించు, వ్యాఘ్రం పెద్దపులి, విఘ్నం అడ్డంకి ఆటంకం, విమల స్వచ్ఛమైన, విరివిగా అధికంగా బాగా, విరులు పూలు, విలసిల్లు ప్రకాశించు ఒప్పు, విహంగం పక్షి, విహారం వేడుకగా తిరుగుట, వృచ్చికం తేలు, వెరచు భయపడు, వేత్త తెలిసినవాడు, శీలం నడవడి, శంభుడు శివుడు మంగళకరుడు, శాకం కూర, శీతం చల్లనిది, శయనం డేలు, శ్రేయం మేలు, సంయమి ఋషి, సంహారం చంపుట, సఖుడు స్నేహితుడు, దోస్తు సోపతిగాడు, సతతం ఎల్లప్పుడు, సమత సమానత్వం, సమాహితం అంగీకరించబడినది సమకూర్చబడినది, సర్వత్రా అంతటా, సార్వభౌముడు చక్రవర్తి, సాలు సంవత్సరం, సింగారించిన అలంకరించిన, సుకుమారం మృదువైన, సుధ అమృతం, సురతరువు కల్పవృక్షం, సూనృతం మంచి మాట సత్యం నువ్వద్దే, సృజన సృష్టి, సైచు సహించు, సొగసు అందం సక్కదనం, సౌహార్ద్రం స్నేహం సోపతి, స్పర్శ తాకుట, హలం నాగలి, హసితాస్యుడు నవ్వు ముఖం కలవాడు, హితం మేలు మంచి. తర్వాత పర్యాయ పదాలు అనేవి ఉన్నాయి దీంట్లో. అంధకారం చీకటి, తమస్సు తిమిరం, అసుగులు ప్రాణములు, ఉసురు జీవములు, ఆకలి క్షుత్తు బుభుక్ష, ఆలంబనం ఆధారం ఆశ్రయం ఊత, ఇడుములు ఇబ్బందులు కడగండ్లు కష్టాలు, ఉడుపులు గుడ్డలు పుట్టములు బట్టలు వస్త్రాలు, కర్ధమం బురద అడుసు పంకం, కష్టం ఇక్కట్టు శ్రమ ఇడుము, కాంక్ష ఇచ్ఛ కోరిక వాంఛ, కాపు రైతు కర్షకుడు కృషివలుడు హాలికుడు సైనికుడు, కుప్పలు రాసులు ప్రోగు, కేతనం పతాకం జెండా ధ్వజం, క్వనము శబ్దము సవ్వడి చప్పుడు, చిచ్చు అగ్ని జ్వలనం అనలం అంగారం, జననాథుడు రాజు నృపుడు ప్రభువు భూమీషుడు, తనువు శరీరం దేహం, మేను ఒడలు పెయ్యి, తాపసి తపస్వి తబిసి ఋషి యోగి మౌని, ధృతి ధైర్యం బింకం గట్టితనం, నినాదము ధ్వని మోత శబ్దం, నిషీధిని రాత్రి యామిని నిష, నీరం పర్యాయ పదాలు నీళ్లు ఉదకం జలం తోయం,
పశువు గొడ్డు, జంతువు పసరం. పరిమళం తావి, సువాసన, సౌరభం. పాదము అడుగు, అంగ్రి, చరణము. పొడమి పర్యాయ పదాలు భూమి, నేల, అవని. వసుధ, ధరిత్రి, ఇలా. భార్య పత్ని, కళత్రం, అలు, ఆలు, పెండ్లము. మంచు తుహీనం, నిహేరం, హిమం. మైత్రి స్నేహం, చెలిమి, సోపతి. మోక్షం పర్యాయ పదాలు కైవల్యం, ముక్తి, నిర్వాణం. వాన వర్షము, వృష్టి, చిత్తడి. విలువ వెల, ఖరీదు, మూల్యం. వెండి రజతము, దౌతము, రూప్యము. వేసవి పర్యాయ పదాలు వేసంగి, గ్రీష్మము, ఎండాకాలం. సఖులు పర్యాయ పదాలు స్నేహితులు, మిత్రులు, సోపతిగాళ్ళు. సమూహం పర్యాయ పదాలు గుంపు, బృందం, సమూహం, సముదాయం. సైరికుడు కాపు, హాలికుడు, రైతు. హంస మరాళము, చక్రాంగము, మానసౌకము. హలము పర్యాయ పదాలు శీరము, నాగలి, కుంతలము. హృదయం పర్యాయ పదాలు ఎద, మది, మనస్సు. నానార్థాలు పర్యాయ పదాల తర్వాత ఉన్నవి నానార్థాలు. అరిష్టం కీడు, మజ్జిగ, కాకి, కుంకుడు చెట్టు. అర్థం శబ్దార్థం, కారణం, ధనం, న్యాయం, ప్రయోజనం, వస్తువు. కాలం అంటే నల్లనిది, సమయం, మరణం, ఇనుము. చీకటి నానార్థాలు అంధకారం, దుఃఖం, రాత్రి. చేవ సారము, ధైర్యము, పొగరు. తలపు నానార్థాలు అభిప్రాయం, ఆలోచన, జ్ఞప్తి. దిక్కు నానార్థాలు దిశ, శరణము, దారి. పాడి నానార్థాలు న్యాయము, ధర్మము, తీర్పు, స్వభావం, ఆచారం. పావని నానార్థాలు ఆవు, గంగ, భీముడు, హనుమంతుడు, పవిత్రురాలు. మిసిమి నానార్థాలు కాంతి, నవనీతం, సంపద. మూలం వేరు, మొదలు. ఊడ కారణం, పునాది. మౌక్తికం నానార్థాలు ముత్యం, ఏనుగు కుంభస్థలం, మేఘం, శంఖం. వనము నానార్థాలు అడవి, జలము, సమూహము. వెరచు నానార్థాలు భయపడు, సంకోచించు. శక్తి నానార్థాలు బలం, సామర్థ్యం, పార్వతి. శ్రేయం నానార్థాలు సుకృతం, మేలు, ధర్మము. సుధ నానార్థాలు పాలు, సున్నం, అమృతం. హంస నానార్థాలు అంచ, పరమాత్మ, తెల్లగుర్రం, మాత్సర్యం. హితం నానార్థాలు లాభం, క్షేమం, ఇష్టం, ఉపకారం. క్షీరము నానార్థాలు పాలు, తీపు, నీళ్లు, పాలపిట్ట, మర్రి చెట్టు. ఇవి నానార్థాలు. ఇక ప్రకృతి వికృతులు. ఫస్ట్ పదము ప్రకృతి, రెండవ పదము వికృతి పదము. అగ్ని అగ్గి, అద్భుతము, అబ్బురము. ఆశ్చర్యం, ఆశ్చర్యవు. ఆహారము, ఓగిరము. కుల్య, కాలువ. కులం, కొలం. ఖని, గని. గుణం, గుణం. దీపం, దివ్వె. దోషం, దోషం. ధర్మం, దమ్మం. పశువు, పశువు. పుణ్యం, పుణ్యం. ప్రేమ, ప్రేముడి. బృంగారము, బంగారము. భక్తి, భక్తి, భగితి. ముఖము, మొగము. రాశులు, రాసులు. రాత్రి, రాతిరి. విద్య, విద్యే. వైద్యుడు, వెజ్జు. సంతోషము, సంతసం. సహాయం, సాయము. హృదయం వికృతి పదం యదా. వ్యుత్పత్త్యర్థాలు. మనకి ఒక పదము ఏ విధంగా పుట్టింది, దానికి అర్థమేమిటి అనేది ఈ వ్యుత్పత్త్యర్థాల్లో ఉంటాయి. అంధకారము. అంధకారం అంటే సాధారణంగా అర్థం చీకటి. లోకులను అంధులుగా చేయునది కాబట్టే చీకటిని అంధకారం అని అంటారు. కామారి అంటే సాధారణ అర్థం శివుడు. మన్మధునికి శత్రువు కాబట్టి శివుడిని కామారి అని అంటారు. కైమోడుపు. కైమోడుపు అంటే నమస్కారము. చేతులు జోడించి చేయునది నమస్కారము కాబట్టే నమస్కారానికి వ్యుత్పత్తి అర్థము కైమోడుపు. పక్షి
దీనికి వ్యుత్పత్తర్థము పక్షి. పక్షములు కలది కాబట్టి పక్షిని పక్షి అని అంటారు. పయోనిధి. పయోనిధి అంటే సముద్రము. పయస్సుకు నిధి అంటే నీటికి ఒక నిధి లాంటిది కాబట్టి సముద్రాన్ని పయోనిధి అనే వ్యుత్పత్తార్థం వాడతాము. పుత్రుడు. పుత్రుడు అంటే కొడుకు. అంటే పున్నామ నరకము నుండి రక్షించువాడు కాబట్టే కొడుకుని పుత్రుడు అని వ్యుత్పత్తార్థం వాడతాము. పౌరులు అంటే పురములో నివసించేవారు ప్రజలు కాబట్టి ప్రజలను పౌరులు అని వ్యుత్పత్తార్థం వాడతాము. శయనము. శయనము అంటే డేగ. తీవ్రంగా పోవున్నది కాబట్టే డేగను శయనము అనే వ్యుత్పత్తార్థాన్ని వాడతాము. సంయమి. సంయమి అంటే ఋషి అని అర్థం. సంయమనం కలవాడు అంటే ఇంద్రియ నిగ్రహం కలవాడు కాబట్టే ఋషిని సంయమి అని అంటారు. సైరికుడు. సైరికుడు అంటే రైతు. అంటే శీరముతో నేలను దున్నేవాడు అంటే నాగలితో నేలను దున్నేవాడు కాబట్టే రైతుల్ని సైరికుడు అని అంటారు. శివుడు. సోమార్ధధరుడు అంటే శివుడు. చంద్రవంకను శిరస్సున ధరించినవాడు కాబట్టి శివుణ్ణి సోమార్ధధరుడు అని అంటారు. హాలికుడు. హాలికుడు అంటే రైతు అని అర్థం. హలముతో నేలను దున్నేవాడు అంటే నాగలితో నేలను దున్నేవాడు కాబట్టి రైతుని హాలికుడు అని అంటారు. ఇవి నవవసంతం 3 8వ తరగతి తెలుగు వాచకము టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న ఇంపార్టెంట్ బిట్స్కు సంబంధించిన వీడియో. తర్వాత వీడియోలో 9వ తరగతి సంబంధించిన టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ బిట్స్ చూస్తాము. గత వీడియోస్లలో కూడా ప్లేలిస్ట్లో మనకి 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అన్ని నేను వీడియో చేసి యూట్యూబ్లో పెట్టాను. ఇంకా ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.